నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వినయ్ కుమార్ అండి. వినయ్ కుమార్ అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. అవునండి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున ఉన్నారు, మాగంటి సునీత గారు బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? మాగంటి సునీత గారే వస్తారండి. బీఆర్ఎస్ ప్రభుత్వం లేని లోటు మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మొదటగా చూసుకుంటే నేను ఎల్లారెడ్డి కూడా వాసవి. ఓకే. మాది ఇక్కడ ఎల్లారెడ్డి కూడా మాది ఈ కాన్స్టిట్యూషనే. మనకు రోడ్ల పరంగా చూసుకున్నా, పెన్షన్ పరంగా చూసుకున్నా, వృద్ధాప్య పెన్షన్ కానీ ఏ పథకమైనా మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా మంచి జరిగింది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చే కల్లా ఒక తుల బంగారం అన్నారు, ఇప్పటిదాకా జరగలేదు. రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. యూసఫ్ కూడా తీసుకున్నా, శ్రీనగర్ కాలనీ తీసుకున్నా, ఎల్లారెడ్డి కూడా తీసుకున్నా, కృష్ణానగర్ కాలనీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా, మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా, ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా సమస్యలు ఏది పరిష్కారం కాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటేనే అయిద్దని మీరు అనుకుంటున్నారా? అవునండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను చెప్పిన విధంగా మీ ఎల్లారెడ్డిగూడలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. రోడ్లు అనేది ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే స్వయంగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. రోడ్ల పరంగా కానీ, సంక్షేమ పథకాల పరంగా కానీ, ప్రజల యొక్క సెక్యూరిటీ పరంగా కానీ ఏదైనా తీసుకున్నా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా పోలీసింగ్ వర్గం కానీ ఏదైనా చాలా బాగా చేశారు. ఇప్పుడు పైన గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినట్లయితే ఇప్పుడు నిధులు కానీ ఏదైనా కావాలన్నా అభివృద్ధి పర్పస్లో ఒకవేళ డెవలప్మెంట్కి వచ్చే నిధులు ఆపే అవకాశం లేదంటారా? అలా అలా అనడం కన్నా కూడా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడైనా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడైనా వాళ్ళు చాలా కృషి చేసి, చాలా ఎమ్మడబడి, అధికారులు ఎమ్మడబడి రోడ్ల విషయంలో కానీ, ఇప్పుడు మన వర్షాలప్పుడు కూడా వాటర్ వచ్చిన ఫ్లడ్డింగ్ అప్పుడు కానీ, ఈ ఇయరే కాదు లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ ఇయర్ అప్పుడు కానీ ఆదుకోనే విధంలో కానీ, ఏ విషయంలో కానీ మాగంటి గోపీనాథ్ గారు వెన్నంటున్నారు. నేనున్నానని ధైర్యం ఇచ్చారు. మా నమ్మకం ఏంటంటే వాళ్ళ భార్య కూడా అదే విధంగా తోడ్పడతారని మా నమ్మకం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది, ఆ లేని లోటు అనేది మాకు క్లియర్గా అర్థమవుతుందని అంటున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 500 గ్యాస్ కావచ్చు, అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు, అవన్నీ మీ ఏరియాలో అందుబాటులో లేవా? అసలు వస్తున్నాయి కానీ అనుకున్నంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదని మా నమ్మకం. ఎందుకంటే మా కాలనీలో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా కొంతమందికి వచ్చిందన్నారు, కొంతమందికి రాలేదన్నారు. రైతు బంధువు కూడా మా ఊర్లో కొంతమందికి వచ్చిందన్నారు, కొంతమందికి రాలేదన్నారు. రైతు బంధువు తీసుకున్న మన ధాన్యం కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు కదా, అది కానీ, ఇది తులం బంగారం కానీ, ఏదు అని కానీ సంక్షేమ పథకాలు అనేది అందరికీ చెందట్లేదు. అదే మా బాధ. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఏ పథకం తీసుకున్నా కూడా అన్ని రకాలుగా అందరికీ చెందింది. అందుకని మేము బీఆర్ఎస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది కేసీఆర్ గారు లేని లోటు మాకు క్లియర్గా కనపడుతుంది.